హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేరుశనగ పప్పులు ప్లస్ కొత్తిమీరతో పచ్చడి చేస్తున్నాను. నేను ఇప్పుడు కొత్తిమీరతో పచ్చడి చేసినా సరే టమాటాలు వేసి కొత్తిమీర పచ్చడి చేస్తానన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను వేరుశనగ పప్పులతో పచ్చడి చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో అని ఆలోచనలోనే చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది. యాక్చువల్గా నేను పచ్చళ్ళకు కొంచెం దూరంగా ఉంటాను, ఎందుకంటే అవి నాకు టేస్ట్గా రావు చేయడం. కానీ ఈ మధ్య ఏంటో నేను ఎలా చేసినా సరే చాలా బాగా వచ్చేస్తుంది. 2-3 డేస్ అయినా అలా పెట్టుకొని తినాలి అనిపించేంత టేస్ట్గా ఉందన్నమాట. మొన్న మామిడికాయ ప్లస్ వేరుశనగ పప్పులు వేసి కూడా పచ్చడి చేశాను, భలే వచ్చింది. ఇంకా ప్రతి ఒక్క పచ్చళ్ళలోకి వేరుశనగ పప్పులు యాడ్ చేసి చూడాలి, బాగా వస్తుంది అనుకుంటా. అందుకే నేను ఫస్ట్ టైం అయితే వేరుశనగ పప్పులు, కొత్తిమీర అండ్ టమాటోస్ 3 వేసి పచ్చడి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికోసం అయితే ముందుగా నేను ఆయిల్ పోసుకొని ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటోస్, కొత్తిమీర అండ్ లాస్ట్లో పల్లి ఇది ఉంటుంది కదా, ఏంటి గార్లిక్, అది కూడా వేసుకున్నాను. మర్చిపోయాను, ఒలి చేతి పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను, తర్వాత మధ్యలో యాడ్ చేశాను. అంతకు ముందుగానే వేరుశనగ పప్పులు ఫస్ట్ వేరుశనగ పప్పులు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అంతా చల్లారిన తర్వాత లాస్ట్లో మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పోపు ఎలా వేసుకుంటామండి అలాగే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. నేను పచ్చళ్ళకు కొంచెం దూరంగానే ఉంటాను. మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా పచ్చళ్ళు చేయాలంటే భయం అన్నమాట. ఎవరికి పుట్టుకతో రావండి, అందరికీ మధ్యలో వస్తాయి. వచ్చిన వాటిని ఇంకా ఇంకా బాగా చేస్తూ మనం టేస్ట్గా చేయడం నేర్చుకోవాలి అంతే. తినగా మేము తీయగా నుండు అన్నట్లు మనం చేయగా రుచి కూడా వస్తుంది. అరే వాళ్ళు చేస్తే అంత అద్భుతంగా ఉంది, మనం చేస్తే బాగా రాలేదే అనుకోవద్దు. వాళ్ళేమి కడుపులో ఉన్నప్పుడో లేకపోతే పుట్టగానే నేర్చుకోలేదండి. వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేర్చుకునే జ్ఞానం వచ్చిన తర్వాత నేర్చుకున్న వాళ్ళే. అది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ఆ టాలెంట్. వాళ్ళకుంది మనకు లేదు అని అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. వంట చేయడం అనేది ఆడవారికి ఇచ్చిన గొప్ప వరం. ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు లేండి, ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు టేస్టీగా చేస్తున్నారు. మరి మీ ఇంట్లో మీ హస్బెండ్స్ మీకు వంట చేసి పెడతారా ఫ్రెండ్స్? ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. మా ఆయన అయితే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక డైలాగ్ కొడుతూనే ఉన్నారు, నాకు బిర్యానీ చేయడం చాలా బాగా తెలుసు, భలే టేస్టీగా చేస్తాను అంటున్నారే తప్ప ఒక్కసారి కూడా చేసి పెట్టింది లేదు, నేను తినింది లేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను. ఈ కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా ఆయిల్ పోసుకొని వేరుశనగ పప్పుల్ని వేయించి పెట్టుకొని తర్వాత ఆయిల్లోనే ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు వేసి వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత లాస్ట్లో టమాటాస్ వేసి అందులోనే కొత్తిమీర వేసేయండి. అల్లం కూడా ఇది గార్లిక్, తెల్లగడ్డ కూడా వేయండి. మూడింటిని వేసి బాగా చూడండి. నేను ఇందులో వాటర్ పొయ్యలేదు, టమాటోస్లో వాటర్ వస్తుంది కదా దాంతోనే మగ్గుతుంది అనమాట. బాగా మగ్గిన తర్వాత తెలుస్తుంది కదా, పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పులు, ధనియాలు వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. సాల్ట్ వేసుకోండి, సాల్ట్ చెప్పలేదని వేసుకోకుండా ఉండొద్దు. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఈరోజు అంటే చేసిన రోజు మధ్యాహ్నం చేశానా, నెక్స్ట్ డే రోజు నైట్కి అంతా అయిపోయింది. అంటే చాలా చేశాను. నేనే ఎక్కువ వేసుకొని అన్నంలోకి తిన్నాను, నైట్ దోశల్లోకి తిన్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీలోకి తిన్నాను, మళ్ళీ మధ్యాహ్నం అన్నంలోకి తిన్నాను, మా ఆయన వచ్చిన తర్వాత దోశలోకి. మరి ఇన్ని రోజు వరుసగా తిన్నామంటే తిన్నానండి. అంటే ఇదే కాదు, నెక్స్ట్ డే రోజు వేరే కర్రీ చేశాను, అది ప్లస్ ఇది 2 తిన్నానులేండి, ఇదే తిన్నానని చెప్పడం లేదు.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ ముందే తెలుసుంటే కూడా మాకు ముందే తెలుసు అని చెప్పండి, ఏం పర్లేదు. అండ్ ఇంకా ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే టేస్ట్ ఎక్కువ ఎక్స్ట్రాగా వస్తుందో ఏంటో అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఎవ్వరు కామెంట్ చేయడం లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకుంటే పచ్చడి రెడీ. యాక్చువల్గా అలాగే కూడా తినేయచ్చు, కానీ ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకుంటే ఏంటంటే పాడవదు, ఒక 3 days 4 days అయినా ఉంటుంది అని ఇలా చేయడం అంతే తప్ప ఎక్స్ట్రాగా ఏమి యాడ్ అవుతుందో అని కాదు. సరేనా? ఆయిల్ పోసుకొని ఫ్రై అంటే మనం చేసి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసేసి కొంతసేపు ఉన్నిచ్చి స్టవ్ ఆఫ్ చేయడమే. సరే ఫ్రెండ్స్, ఇంకా మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. నా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.